ప్రభుత్వం చీఫ్ విప్ మరియు వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు గారి పుట్టినరోజు వేడుకలు పల్నాడు జిల్లాలోని వెల్లటూరు గ్రామంలో ఘనంగా జరిగాయి. Following a cake cutting, Pulihora was distributed to the public today. Dasari Koteswara Rao wished GV Anjaneyulu a long life in public service. Vellaturu Unit Incharge Pendyala Venkateswarlu, Telugudesam Party Nayakulu Palnati Venkateswarlu, Telugu Mahila Adhyakshuralu Bujji, Guduri Adinarayana, BC Nayakulu, Lakshmi Narayana, Paramesu, Miriyampalli Brahmaya, Kancharla Srinu, అద్దలపూడి వెంకటనారాయణ, గంజి ఏడుకొండలు, బొడ్డపాటి రామకృష్ణ, బీసీ నాయకులు ఆచార్య, ఎస్సీ నాయకులు పెద్దేటి ఇస్సాకు, మల్లబత్తని కొండలు తదితరులు పాల్గొన్నారు. బొల్లాపల్లి మండలం వెల్లటూరు గ్రామంలో మన పేదలపాటి పెన్నిది అడుగు బలహీన వర్గాల ఆశ జ్యోతి మన ప్రభుత్వ సిపిపు ఎనుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు గారు పుట్టినరోజు సందర్భంగా ఘనంగా 5 మండలాల్లో కంటి శుక్ల క్యాంపులు, పులిహార పంపిళ్లు, తర్వాత కేక్ కట్ చేసి ఎంతో ఘనంగా జరిగినాయి. అదే విధంగా ఆయనకి ఇప్పుడు కంటి శుక్ల బొల్లాపల్లిలో గాని, నూజోళ్ళలో గాని, ఎనుకొండలో గాని క్యాంపులు పెట్టి కంటి శుక్రాలు చూపించడం జరుగుతుంది. ఇప్పుడేం ఎలక్షన్ లేవు, ఇప్పుడేం ఓట్ల కోసం కాదు, కానీ గత 30 సంవత్సరాల నుంచి ఇదే సేవా కార్యక్రమం ఆయన చేయడం జరుగుతుంది. ఒక 20,000 మందికి కళ్ళజోళ్ళు ఇప్పేయటం, 10,000 మందికి కంటి శుక్రాలు తీపించడం. అదే మనము ప్రైవేట్ హాస్పిటల్లో కంటి శుక్రాలు తీర్చుకోవాలంటే ఒక 20,000, 25,000 రూపాయలు అవుతున్నాయి. ఆయన బస్సు ఎక్కించుకొని జనాన్ని తీసుకుపోయి శంకర్ హాస్పిటల్ ఆపరేషన్ చేయించి మళ్ళీ ఇక్కడికి దించే కార్యక్రమం చేయటం జరుగుతుంది. ఇప్పుడు ఈ రాష్ట్రంలో వేరే పార్టీ గొడ్డాల పార్టీ అంటే మొన్న లోకేష్ గారు పేరు మార్చాడు. ఆ పార్టీ గొడ్డల పార్టీ నాయకుడు అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఏయో మాట్లాడుతున్నాడు. ఇక్కడ కూడా మన వినుకొండలో గొడ్డల పార్టీ అధ్యక్షులు ఇక్కడ మాజీ శాసనసభ్యులు పొల్ల వెమ్మనాయుడు గారు అయితే ఆయన ప్రతి ఎలక్షన్ కి ఒక 10 రోజుల ముందు క్యాంప్ పెడతాడు. ఆయన కూడా ఒక ఫౌండేషన్ ఉంది. అదేం ఫౌండేషన్ అందరికి గుర్తు తెలియదు, ఎందుకంటే ఆయన జననీ ఫౌండేషన్. ఎలక్షన్ ముందు ఒక 10 రోజులు 15 రోజులు కంటి సుక్కడాలని అయ్యం చేస్తాడు. ఎలక్షన్ అయిపోయినాక బ్యానర్ తీసి పక్కన ఆయన అందుకు కాబట్టి మన ఆంజనేయులు గారు అట్ట కాదు, ఎలక్షన్ ఉండా లేకపోయినా గాని ప్రతి సంవత్సరం 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి క్యాంపులు పెట్టి కళ్ళజోళ్ళు ఇవ్వటము, ఇళ్లు కాలిపోయిన తప్పేళాలు బియ్యం ఇవ్వటము, ఇంకెన్నెన్నో మంచి కార్యక్రమం చేయటం జరుగుతుంది. అందుకని ఆయన మళ్ళీ మనం రాబోయే రోజుల్లో 29లో మళ్ళీ ఎమ్మెల్యే గెలిపించుకుంటే ఆయన మంత్రి అవ్వటానికి అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ ప్రజలందరూ ఎస్టీ ఎస్సీ బీసీలు అందరూ ఆయనకు అండగా ఉండి మళ్ళీ రాబోయే ఎలక్షన్ లో ఆయన గెలిపించాలని మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.